బరిలో సత్తా చాటేదెవరు? దీదీ మోదీ ఎన్నికల యుద్ధంలో ఎవరిది పైచేయి? దశాబ్దాల పాటు బెంగాల్ను శాసించిన కమ్యూనిస్టులు ప్రస్తుతం ఉనికి కోసం పడరాని పాట్లు పడుతూ ఉంటే ప్రధాన పోటీ మాత్రం మోడీ దీదీ మధ్య సాగుతోంది. మరి ఈ హోరాహోరీ పోరాటంలో గెలుపు ఎవరిది? బెంగాల్ బరిలో నిలిచి గెలిచేదెవరు? ఢిల్లీ పీఠాన్ని డిసైడ్ చేసే రాష్ట్రాల్లో యూపీ, మహారాష్ట్ర తర్వాతి స్థానం పశ్చిమ బెంగాల్ది. 42 లోక్సభ స్థానాలతో మూడో అతిపెద్ద రాష్ట్రమైన బెంగాల్లో సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూడుతుంటే పట్టు నిలుపుకునేందుకు దీదీ పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నారు. బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ మధ్య కుదరని పొత్తు తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీకి అనుకూలిస్తుందా? లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయడం ఈ రెండు అధికార పార్టీలకు కలిసి వస్తుందా అంటే అవుననే అంటున్నాయి అంచనాలు. గత ఏడాదిగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు తృణమూల్, బీజేపీకి అనుకూలంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ పట్టు బిగిస్తే ఉప ఎన్నికల్లో బీజేపీకి పట్టు లభించింది. 2016 నుంచి ప్రతి 5 ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ రెండు విడివిడిగా పోటీ చేసి ఓటమి పాలైన నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని బరిలో దిగాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇది తృణమూల్, బీజేపీ ఓట్ల శాతం పెరిగేందుకు కారణమవుతుంది. 1998 నుంచి 2004 ఎన్నిక వరకు తృణమూల్ పొత్తుతో బలపడ్డ బీజేపీ ఇప్పుడు మమతా బెనర్జీ విధానాల కారణంగా మళ్లీ పుంజుకుంటోంది. బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రతి స్థానంలోనూ బలమైన అభ్యర్థుల జాబితా తయారు చేసింది. 2014 లోక్సభ ఎన్నికల తర్వాత మోడీ ప్రభంజనంతో బీజేపీ పశ్చిమ బెంగాల్లో బలమైన శక్తిగా అవతరించింది. ఇది గత అసెంబ్లీ ఎన్నికల్లోనే రుజువైంది. 1991 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ 11.66% ఓట్లను సాధించింది. 2014 వచ్చేసరికి బీజేపీ ఓట్ల శాతం 16.8% పెరిగింది. 2014లో తృణమూల్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా విడివిడిగా పోటీ చేసిన కాంగ్రెస్ 4, సిపిఎం 2 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. ఈ రెండు పార్టీల పరిస్థితిలో 4 ఏళ్లుగా పెద్ద మార్పేం లేదు. ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసిన 2014 లోక్సభ, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తృణమూల్, బీజేపీలకు కలిసి వచ్చాయి. తృణమూల్ గత లోక్సభ ఎన్నికల్లో 34 స్థానాల్ని కైవసం చేసుకుంది. దాదాపు 40% ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 10% ఓట్లతో 4 స్థానాలు గెలుచుకుంది. సిపిఎం, సిపిఐ, ఐఏఎఫ్బి, ఆర్ఎస్పీలతో కూడిన వామపక్ష కూటమి 30% ఓట్లు సాధించినా కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు బీజేపీ 17% ఓట్లతో 2 స్థానాల్ని కైవసం చేసుకుంది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ 294 స్థానాలకు 211 చోట్ల గెలిచింది. కాంగ్రెస్, వామపక్షాల కూటమి 76 స్థానాల్లో, బీజేపీ, జీజీఎం కూటమి 3 స్థానాల్లో గెలుపొందాయి. 2018 మేలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, వామపక్షాల కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందడం విశేషం. అధికారం కోల్పోయినప్పటి నుంచి సిపిఎం ఊపిరాడనే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రదర్శనలు, బహిరంగ సమావేశాలకు అవకాశం లేకుండా తృణమూల్ సర్కార్ వ్యవహరించింది. దీనికి తోడు ముస్లింలు పెద్ద సంఖ్యలో నివసించే బంగ్లాదేశ్ సరిహద్దున ఉన్న జిల్లాల్లోని మైనార్టీలను ఆకట్టుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు చర్చకు దారితీశాయి. దీంతో బీజేపీ నెమ్మదిగా కమ్యూనిస్టుల స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. గత ఏడాది మేలో జరిగిన బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం కంటే 4 రెట్లు ఎక్కువ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. తృణమూల్ ఒత్తిడికి తట్టుకోలేని స్థితిలో సిపిఎం స్థానిక ఎన్నికల్లో కొన్ని చోట్ల బీజేపీకి సహకరించింది. ఇటీవల మాల్దాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగ సభకు ప్రభుత్వ స్థలాన్ని ఇవ్వకపోవడంతో ఓ సిపిఎం నేత తన స్థలాన్ని బీజేపీకిచ్చారంటే కమ్యూనిస్టుల స్థితి అర్థమవుతోంది. మార్క్సిస్టులు బలహీనం కావడంతో ప్రస్తుతం బీజేపీయే తృణమూల్కు ప్రత్యామ్నాయంగా అవతరించే దిశగా సాగుతోందని రాజకీయ పండితుల అంచనా. లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ 31, బీజేపీ 11 సీట్లు సాధిస్తాయని ఓ సర్వే జోస్యం చెప్పింది. కాషాయపక్షం 32% ఓట్లు సాధిస్తుందని కూడా వెల్లడించింది. ఈ లెక్కన బీజేపీ ఈ 8 ఏళ్లలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగినట్టే భావించాలి.